ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. అధ్యక్ష, రవాణా శాఖ అధికారులు, కింది స్థాయి అధికారులు ఈ స్లీపర్ బస్ యాజమాన్యాల మీద ఎంత ప్రేమ ఎందుకు? ఒక ఆటో పట్టుకుంటే 10,000 వేస్తున్నారు, స్కూటర్ పట్టుకుంటే 10,000 వేస్తున్నారు. అలాంటిది స్లీపర్ బస్ యాజమాన్యాలు 100 కోట్ల 1000 కోట్ల ఆస్తిపరులు ఆ యొక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే వారికి 9,570 రూపాయలు, 22,727 కేసుల్లో 21 కోట్ల 75 లక్షలు అంటే సగటున 9,570 రూపాయలు. మరి ఏంది అధ్యక్ష ఇది? కాబట్టి మంత్రి గారు, మీరు యువకులు, మీ కింది స్థాయి అధికారులు పూర్తిగా గాడి తప్పేస్తున్నారు. వారిని కంట్రోల్లో పెట్టండి. బలంగా వారికి పెనాల్టీలు వేయండి. కఠినమైన చర్యలు తీసుకోండి. 2 డ్రైవర్లు పెట్టాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిందే, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సిందే, సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సిందే. అదేవిధంగా ఈ రెడ్ బుక్ల మీద మరోసారి పునరాలోచన మొత్తం కూడా చేసి, రెడ్ బస్సుల మీద పునరాలోచన చేసి, ఏదైతే అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క బస్సుల బుకింగ్ మొత్తం కూడా ఆర్టీసీ చేపట్టినట్లయితే అన్ని రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది, నియంత్రణ వస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంది.